ఇప్పుడు మీరన్నట్టు ఈ గోరంట్ల మాధవ్ ఒక ఎంపీగానే కాదండి, గతంలో చాలా కాలం ఆయన పోలీస్ ఆఫీసర్ గా కూడా పనిచేశాడు. అది హ్మ్. భలే విచారించాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ అధికారిగా పనిచేసి ఆయన ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ఒక వీధి రౌడీలాగా నిన్న ప్రవర్తించడం. మీరన్నట్టు ప్రభుత్వం ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వ్యక్తి ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో మరి ఈయనకి ఎలా తెలిసింది ఆ వెహికల్స్ లో గుంటూరు వస్తున్నాడని? ఈయన మధ్యలో అసలు యాక్చువల్ గా ఈయన అనంతపూర్ జిల్లాకు చెందిన వ్యక్తి, మరి నిన్న గుంటూరు జిల్లాలో ఇలాంటి దౌర్జన్యం చేశాడంటే ఆయన సొంత జిల్లాలో సొంత ఇలాకాల్లో ఎన్ని దౌర్జన్యాలు చేస్తాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. కియా లాంటి ఒక ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలో పెద్ద పరిశ్రమను స్థాపించి కార్లు ఉత్పత్తి చేసి ఆనాడు ఎంపీగా ఉన్న ఈ వ్యక్తిని గౌరవప్రదంగా ఆహ్వానిస్తే అక్కడ ఒక రౌడీయిజం చేసి అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ పరువును తీసేశాడండి. ఏ అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితిని సృష్టించాడు. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళినా ఈ అరాచకవాదం అనేది ఆయన రక్తంలోను శరీరంలోని ఆయన మైండ్ లో కూడా ఇంకిపోయిందండి. నిన్నటికి నిన్న ఒక సొంత పార్టీ కుర్రాడు ఒక కార్యకర్త తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి మీద ఈయన వారు చెప్పినట్టు ఒక కొజ్జా అని మాట్లాడాడంటే మరి ఈయనకి చట్టం ఎందుకు వర్తించదండి? ఇప్పుడు చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. నేను యాక్చువల్ గా నేను 79 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నప్పటికీ కూడా నేను 2019 నుంచి 24 వరకు మాత్రం చూసిన ఈ రాజకీయాల్లోనే వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు చూశానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నడి రోడ్డు మీద కాల్చేయమని బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఆ రోజున ఆయన మీద ఏ విధమైన చర్య ఆ ప్రభుత్వాలు తీసుకోలేదు. అట్లాగే ఇవాళ ఈ ఇతను గోరంట్ల మాధవ్ ఈ విధమైన ప్రవర్తన చేశాడు అంటే ఒక ప్రభుత్వం నేను కూడా ఊహించలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా సోషల్ మీడియా పోస్టింగ్లో అతిక్రమించి మాట్లాడినా మేము చర్య తీసుకుంటాము అంటే 2019 నుంచి 24లో చూసిన మనం చెబుతారు కానీ తీసుకుంటారా? ఆ వ్యవస్థ ఎప్పుడో పోయింది కదా. ఈ ప్రభుత్వంలో ఎవరు అప్పుడు అతను ఉన్నాడు బోరగడ్డ అనిల్ గాని, ద్వారపూడి చంద్రశేఖర్ గాని, వంశీ గాని, కొడాలి నాని గాని, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎంత బూతులు మాట్లాడారండి లేడీస్ గురించి. వారు అన్నట్టు పవిత్రమైన నిండు శాసనంలో ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడితేనే దిక్కు లేదు. అలాంటిది మరి ఒక వ్యక్తి ఆ విధమైన మాటలు మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటది అని ఎవరు నమ్మలేకపోయారు. కానీ 8 గంటల్లోనే ఈ ప్రభుత్వం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి, ఒక పోలీస్ అధికారి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి నిన్న దాడి చేసి అక్కడికి పోలీసులు సార్ అని వారిచ్చి పక్కకి తీసుకెళ్తుంటే అద్దాలు పగలగొట్టి ఆ కిరణ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది ఏ విధమైనటువంటి వ్యవస్థ నాకు అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే మొన్న ఈ మధ్య ఆయన్ని జాతీయ స్థాయి స్పోక్స్ పర్సన్ గా పార్టీ నియమించిందని ప్రశ్న ఒకటి వస్తే నేను సోషల్ మీడియాలో చూసి నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇతను ఇంత విలువలు లేని వ్యక్తి అతన్ని పెడతారా అని నేను అనుకున్నా. కానీ వైఎస్ఆర్ పార్టీకి ఇంతకన్నా దిక్కు దివాణం లేదండి. ఎలాంటి వ్యక్తులైనా ఇప్పుడు శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళే దిక్కు. ఈ గతంలో వీళ్ళు బోనమ్మ గారిని ఎటువంటి మాటలు మాట్లాడారు, ఇవాళ కిరణ్ ఎలాంటి మాటలైతే మాట్లాడాడో ఆ రోజున ఎమ్మెల్యేగా సీనియర్ లీడర్ గా ఉన్న వంశీ కూడా మాట్లాడాడు. దాన్ని వీళ్ళందరూ కూడా సమర్థించారు. మరి ఆ రోజున చిన్న చర్య కూడా తీసుకోవాల. తర్వాత బోరుగడ్డ అనిల్ అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి అసలు గురించి కాదు సార్, వల్లభనేని వంశీ మీద గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అంత అసభ్యకరంగా మాట్లాడినా ఈ ప్రభుత్వం మారిన తర్వాత సరే ఆయన ఏ కేసు అయినా సరే చర్యలు తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు వెళ్ళారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పరామర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పరామర్శిస్తాయండి. ఇప్పుడు ఆయనకి ఏం సంకేతం ఇస్తున్నట్టు ఆ పార్టీ క్యాడర్కి ఆయన ఏం సంకేతం ఇచ్చినట్లు? వల్ల